2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలోకి ఎలా వచ్చారన్న సంగతి పక్కన పెట్టేద్దాం. ఈవీఎం హ్యాకింగా, లేకపోతే ప్రజాభిమానంతో గెలిచారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రజల వ్యతిరేకతతో గెలిచారా అనేది పక్కన పెడితే, ఎవరి సందేహాలు అనుకున్నా ఆ సందేహాలను కూడా పక్కన పెట్టేసి, సరే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు, ఓడిపోయాడు కానీ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వీళ్ళు భయపడుతున్నారంటే, మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనే సంగతి వీళ్ళకి స్పష్టంగా తెలుసు. డిప్యూటీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు రకరకాల వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి మీద నోరు పారేసుకొని అసెంబ్లీకి రావడానికి కూడా భయపడుతున్నాడంటూ ప్రగల్భాలు పలికారు. స్వయాన పవన్ కళ్యాణ్ కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని చూసి భయపడుతున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కోలేమని చెప్పేసి ఒకరి సంఖ్యలో ఒకరు దూరి భయపడిపోయి జట్టు కట్టి జట్టుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటే ఈ రోజున అధికారంలోకి వచ్చారు. మరి ఎవరిని చూసి ఎవరు భయపడిపోయి జట్టు కట్టారు అన్న ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. సరే, ఈ వ్యక్తి, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒంటరిగా వెళితే మన పార్టీ అనేది ఎట్టి పరిస్థితులను ఒక్క సీటు కూడా గెలవలేదన్న సంగతి తెలిసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని భయపడిపోయి చంద్రబాబు నాయుడు సంఖలో దూరి చంద్రబాబు నాయుడు సహకారంతో వీళ్ళ ఓట్లు వాళ్ళకి బదిలీ, వాళ్ళ ఓట్లు వీళ్ళు బదిలీ, ఏదో విధంగా మొత్తం మీద అధికారంలోకి రాగలిగారు. మరి ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నట్టు? అందున జగన్మోహన్ రెడ్డి భయం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే, గత చరిత్రని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. అప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సోనియా గాంధీని ఎదిరించి పార్టీని ఎలా నిలబెట్టుకున్నాడు. ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుమ్మక్కయ్య ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసి రకరకాల కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా మరి భయపడకుండా ఒకసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడంటే, మరి జగన్మోహన్ రెడ్డికి భయం ఉన్నట్ట, లేకపోతే జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మా అసెంబ్లీకి రావడం లేదని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబం మీద, తన తల్లి మీద, అన్న మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసిన తెలుగు మీడియా, వాళ్ళ తెలుగుదేశం మీడియా వాళ్ళకి భయపడిపోయి వాళ్ళకి సరెండర్ అయిపోయి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ వాళ్ళే ముందు పేరు పెట్టినా కూడా ప్యాకేజీ తీసుకోవడానికి కేసీఆర్తో ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డితో కలిసిపోవడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడని ఆ రోజు ఆరోపణలు చేసి ఎడిటర్ కాలంలో పబ్లిక్గా చెప్పి ఛానల్లో మాట్లాడి ఈ విధంగా భయపడిపోయి చంద్రబాబు సహకారం లేనిదే, తెలుగుదేశం మీడియా సహకారం లేనిదే మనం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో మనగలలేము అని భయపడిపోయి ఆ తెలుగుదేశం మీడియాకి సరెండర్ అయ్యి, చంద్రబాబు నాయుడికి సరెండర్ అయ్యి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడంటూ, జగన్మోహన్ రెడ్డికి ధైర్యం లేదంటూ మాట్లాడుతున్నాడంటే ఎవరు పిరికి పందలు అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి. అలాగే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద సెక్యూరిటీని తొలగించి వైసీపీ పార్టీ కార్యాలయాలను కూల్చివేసి భయభ్రాంతులు చేసి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేస్తే రేపు పొద్దున మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అనేది శాశ్వతంగా ఉంటుంది, మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము, ఈ పార్టీని పూర్తిగా నాశనం చేయాలని అనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి మీరందరూ ఎంతగా భయపడుతున్నారో ఇక్కడ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వైసీపీ అభిమానులు కొంతమంది అక్కడికి వచ్చి జై జగన్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ నినాదాలు చేసినప్పుడు దాన్ని నెగిటివ్గా సైకో జగన్ నశించాలి, సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ వాయిస్ మార్చి ఒక 0.5 టీవీ 0.5 అనే ఛానల్ ప్రసారం చేసిందంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని డీగ్లామరైజ్ చేయాలి,
జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ప్రచారం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారంటే ఇప్పటికి కూడా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే తడిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా విష ప్రచారమే చేయాలి, ఇంకా నెగిటివ్ ప్రచారమే చేయాలి మీరు అనుకుంటున్నారంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇమేజ్ అనేది చూసి మీరు భయపడుతున్నారు. అలాగే ఈ విధంగా రెచ్చగొడితే ఆయన అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీకి వస్తే ఆయన్ని ఏదో షేమ్ చేద్దాము, అలాగే సైకో ఆనందాన్ని పొందుదామని చెప్పేసి మీరు ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన అసెంబ్లీకి రాకపోతే మీ శాసనసభ సమావేశాలని కనీసం ఎవడూ పట్టించుకోడు, ఏ టీవీ ప్రసారంలో చూడు, ఏ యూట్యూబ్లో కూడా చూడడం సంగతి మీకు తెలిసి మీ రేటింగ్స్ పడిపోతాయని భయపడి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి ఏ విధంగా అసెంబ్లీకి తీసుకురావాలి, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే ఆయన రెచ్చిపోతుంటాడు, వీళ్ళేదో కౌంటర్ వేస్తారు, ఆయన ఏదో తిట్టిపోద్దామని చెప్పేసి మీరు రకరకాల ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఆయన్ని షేమ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మీ ఛానల్ని మీ ప్రసారాలని చూడాలి అనే ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారంటే ఇప్పటికీ కూడా ఆయన ఓడిపోయి కేవలం 11 మంది ప్రజాప్రతినిధులతో గెలిచినా కూడా మీకు ఎంత బలం ఉండి కూడా మీరు భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు భయపడుతున్నారా, లేకపోతే మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారనేది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి.